ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హోసనా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వాక్యం మనకు చాలా శ్రేష్టమైన పాఠాలు నేర్పుతుంది. అందులో ఒక్క మాట ఈ పూట మనం ధ్యానిద్దాం. ఈ 3వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము. పిల్లల ఇక్కడ ఓ చక్కటి హితోపదేశం ఏంటంటే, దయను సత్యమును విడిచిపోనివ్వవద్దు అని ఒక శ్రేష్టమైనవి ఇవి అనేవి ఈ వాక్యంలో మనం ధ్యానించగలగాలి. ఎందుకంటే ఎన్నో మనం విడిచిపెట్టేస్తుంటాము, ఎన్నో మర్చిపోతుంటాము, ఎన్నో దాటుకొని పోతుంటాము. కొన్ని అయితే మన జ్ఞాపకాల్లో కూడా ఉండవు. కానీ అలా కాదు. ఈ సత్యము ఈ దయ అనేది చాలా శ్రేష్టమైనది. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయం అనే పలక మీద వాటిని వ్రాసుకొనుము అని కూడా ఈ వాక్యంలో మనం చదువుతున్నప్పుడు వాటి యొక్క విశేషతను మనం గమనించవలసి ఉంది. వాటి యొక్క ప్రాముఖ్యతను కూడా మనం ధ్యానించవలసి ఉంది. ప్రియులారా, ఈ పూట ఈ సత్యము వలన కలిగే అనుభవాలు ఎలా ఉంటాయి అనేది కొన్ని విషయాలు మనం ధ్యానించుకుంటూ వెళ్తాము. ప్రాముఖ్యంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వాక్యంలోని మాటలు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు ఆలకించండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ప్రియులారా, ఈ వాక్య భాగంలో మనం గమనించవలసింది సత్యము చెప్పుచు అంటే సత్యము కలిగి క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలలో ఎదుగుదాము. అంటే సత్యములో మనము క్రీస్తు వలె ఎదిగే అవకాశం ఉంది. యేసుక్రీస్తుని గురించి మనము ఆయన సత్యవంతుడు. యేసుక్రీస్తు కూడా చాలా సందర్భాలలో ఆయన సత్యమును గురించి నేను సాక్షిని చెప్పాడు. అంత మాత్రమే కాదు, నేనే మార్గము సత్యము అని కూడా అని చెప్పాడు. అందుచేత ఈ సత్యము వలన మనము క్రీస్తు వలె ఉండుటకు మనం ఎదగగలుగుతాము. క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు మనం రాగలుగుతాము. సత్యమే మన యందు లేకపోతే, సత్యమందు మనం స్థాపించబడకపోతే, సత్యమందు మనం ప్రతిష్ఠించబడకపోతే క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి మనం ఎదగలేమండి. అంటే ఈ సత్యము యొక్క ప్రాముఖ్యతని, విశేషతని మనం చాలా జాగరూకులమై గమనించాలి. ఏదో ఊతపదంలాగా నేను సత్యమే పలుకుతాను అని చెప్పడం కాదు, కానీ మన అంతరంగమందు మెత్తని హృదయము పైన ఈ అనుభవం వ్రాయబడాలి. ఈ సత్యమును మనం విడువని వ్యక్తులము కావాలి. సత్యం అనేది మనలో ఇమిడిపోవాలి. అప్పుడు మనం క్రీస్తు వలె ఉండుటకు, ఆయన ఎంత సంపూర్ణుడో, ఎంత పరిపూర్ణుడో ఆ స్థితికి మనం ఎదగగలుగుతాము ఈ సత్యమందు నిలిచిన వారమైతే. కనుక మనలో ప్రతిదీ కూడా ఒకటని కాదండి, ఏదైనా సత్య సంబంధమైనదై ఉన్నదా లేక లోక సంబంధమై ఉన్నదా అనేది మనం ప్రశ్నించుకోవలసిన విషయం. మన మాట తీరులో కానివ్వండి, మన నడవడికలలో కానివ్వండి, మన యొక్క ఆలోచనలలో కానివ్వండి, మన కుటుంబపు వ్యవస్థలో కానివ్వండి, అలాగే మన చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు ఎన్నో ఉంటాయి కదండి. అన్నింటిలో సత్యము కనబడాలి, సత్యము నిలిచి ఉండాలి. సత్యము చేత మనం నడిపించబడిన వారమే అయితే క్రీస్తు వలె ఉండుటకు మనం ఎదుగుతాము, ఎదగగలుగుతాము. ఎదుగుటకు ఈ సత్యం తోడ్పడుతుంది. ఇక రెండవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది యోహాను సువార్త 8వ అధ్యాయం 31, 32 వాక్యాలని నేను చదువుతున్నాను. తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహింతురు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా. ప్రియులారా, ఇక్కడ చూడండి, సత్యము మనం నమ్మినప్పుడు, సత్యము మనలో ఉన్నప్పుడు మనం స్వతంత్రులుగా చేయబడతామట.
ఇదే వాక్యాన్ని మరొక విధంగా నేను మీతో చెప్పన, సత్యము మన యందు లేకపోతే మనం బంధకాలలో ఉన్నవారు అనడానికి ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే సత్యాన్ని మనం స్వతంత్రించుకోలేదు అని అంటే అసత్యంతో మనం బ్రతుకుతున్నామనే. ఈ అసత్యము అనేది, ఈ అబద్ధం అనేది ఒక బంధకం అండి. ఎన్నో బంధకాలు మనకు కనిపిస్తాయి. మనసును బంధించే బంధకాలు, శరీరాన్ని బంధించే బంధకాలు, ఆలోచనను బంధించే బంధకాలు, ఇలా ఎన్నో బంధకాలు మనల్ని బంధించడానికి కంకణం కట్టినటువంటి పరిస్థితులు. అయితే ఈ బంధకాలలో నుంచి మనం విడిపించబడిన వారమై, ఈ బంధకాలలో నుంచి మనం తప్పించబడిన వారమై, స్వతంత్రులమై, మనం స్వేచ్ఛగా మన ప్రభు సన్నిధికి మనం పరుగులు తీయాలి. ఆయన సముఖంలో మనం నిలవగలగాలి, ఆయనను ఆరాధించగలగాలి, ఆయనను మహిమపరిచి స్తుతించగలగాలి, ఆయన కొరకే మనం జీవించగలగాలి అనుకున్నప్పుడు ఈ సత్యం మనకు కావాలి. ఈ సత్యం ఏం చేస్తుంది? మన బంధకాలలో నుంచి మనల్ని విడిపిస్తుంది, మన సంఖ్యలలో నుంచి మనల్ని తప్పిస్తుంది. ప్రియమైన సహోదరులారా, ఈ రోజున క్రైస్తవ లోకంలో పుట్టి పెరిగి కూడా కదలలేని, మెదలలేని, బంధించినటువంటి బంధకాలలో నిలిచి కుమిలిపోతున్న, కృంగిపోతున్నటువంటి వ్యక్తులు ఎంతమంది లేరు? ఆ స్థితిలోనికి మనం రాకూడదు, ఆ స్థితిలో మనం పడిపోకూడదు. మనం స్వతంత్రులం కావాలి. మన ప్రభుని మనం క్షణక్షణం క్షణక్షణం చేరువ కావాలి. ఆయనతో మనకున్న అనుబంధం పటిష్టం కావాలి. హృదయమాన ఆయనను స్తుతించి, హృదయమందు ఆయన వాక్యమును స్థాపించుకొని, వాక్యమందు మనం ఎదగగలగాలి. ఎదిగే చెట్టుకి ముళ్ళ కంచె కనుక ఉంటే ఆ చెట్టు ఎదగలేదండి. ఎదిగే చెట్టుకి క్రింద గనక ఆ వేళ్ల దగ్గర రాళ్ళు ఉంటే ఎదగలేదండి. అలాగే మన ఆధ్యాత్మికమైన జీవితానికి కూడా ఈ ముళ్ళ కంచె లాంటి, ఈ వేర్ల దగ్గర రాళ్ళు లాంటి ఈ బంధకాలు, ఈ అనుభవాలు మనలో ఉన్నప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఎదగలేమండి. నేను క్రైస్తవునని చెప్పుకుంటాము, నేను మందిరానికి వెళుతానండి, నేను ఆరాధనకి వెళుతానండి అని చెప్పగలం. కానీ స్వతంత్రులమై మన ప్రభుని ఆరాధించే, మహిమపరిచే, ఆయనకు చేరువ కాగలిగిన వ్యక్తులమేనా అన్నప్పుడు ఆలోచించవలసి వస్తుంది. కనుక నా ప్రియమైన సహోదరులారా, ఏ బంధకాలు నేను బంధించి ఉన్నాయో, ఏ కట్లు నేను కట్టి ఉన్నాయో నీకు తెలుసు, దేవునికి తెలుసు. ఆ బంధకాలలోంచి, కట్లలోంచి నువ్వు విడిపించబడాలి. ఇదిగో ఈ వాక్యం చెప్తున్న సత్యమును బట్టి నువ్వు స్వతంత్రుడవు కావాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వాక్యంలో మనం గమనించినప్పుడు, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టులు. ప్రియులారా, చూడండి, చక్కటి శ్రేష్టమైన మాట అండి. సత్యం చెప్పువారు, సత్యవంతులు ఆయనకు ఇష్టమైన వారట. అంటే సత్యమందు మనం నిలిచినప్పుడు, సత్యాన్ని మనం కాచుకున్నప్పుడు మనం దేవునికి ఇష్టలుగా బ్రతకగలుగుతామండి. ఏదో విశ్వాసులుగా కాదు, ఆరాధికులుగా కాదు, ఆయనకి ఇష్టలుగా. మనకు చాలామంది పరిచయస్తులు ఉంటారు, మనకు ఎదురవుతుంటారు, వస్తుంటారు, పోతుంటారు. కానీ మనకిష్టమైన వాళ్ళంటూ కొంతమంది ఉంటారు కదండి. వాళ్ళతో మనం ఎలా మాట్లాడతాము? స్వతంత్రంగా మాట్లాడతాం, హృదయం తెరిచి మాట్లాడతాం, అనురాగంతో మాట్లాడతాము, వాళ్ళని ఎంతగానో ప్రేమిస్తాము. వాళ్ళ ఆశలు కూడా మనం భంగం చేయమండి. మరి అలాంటప్పుడు మనము దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ఎలా నడిపిస్తాడు, ఎలా ప్రేమిస్తాడు, ఎలా దీవిస్తాడు, ఎలా జీవింపచేస్తాడు అనేది మనం నోటితో చెప్పుకోవడానికి మాటలు కూడా అందవు. ఆయనకి ఇష్టలమై మనం ఉండాలి. ఆయనకి ఇష్టమైనటువంటి బ్రతుకు మనం బ్రతకాలి. ఆయనకి ఇష్టమైనటువంటి నడవడికను మనం నడిపించబడాలి. ఆ మార్గంలో మనం నిలవాలి. ప్రియులారా, ఆయనకి ఇష్టమైనటువంటి బ్రతుకునే మనం బ్రతుకుతున్నామా, లేకపోతే మనకిష్టమైన బ్రతుకు మనం బ్రతుకుతున్నామా? ఆయనకిష్టమైన వాటిల్లో చేస్తున్నామా, మనకిష్టమైన వాటిని చేసుకొనుచున్నామా? సత్యమును మనం అపేక్షించిన వారమైతే ఈ సత్యము వలన మనం ఆయన మధ్యలో స్థానాన్ని సంపాదించుకోగలుగుతాము. ఆయన హృదయంలో మనం నిలవగలుగుతాము. ఆయన మనసులో నిత్యము మన జ్ఞాపకాలు నిలిచి ఉంటాయి. ఆనాడు మన బ్రతుకు దేవుని చేతిలో ఉంటుంది, లోకం చేతిలో ఉండదు, అధికారుల చేతిలో ఉండదు, మనుషుల చేతిలో ఉండదు, దేవుని చేతిలో ఉంటుంది. అప్పుడు ఆయన
ఆయనకి ఇష్టమైన పాత్రగా మనం చేస్తాడు. ఇర్మియా ప్రభు చెప్పిన మాట అదే, నువ్వు కుమ్మని వాని ఇంటికి వెళ్ళు, అక్కడ ఇశ్రాయేలుల గురించి నేను మీతో మాట్లాడుతాను అన్నప్పుడు దైవజనుడు వెళ్ళాడు. ఆయన ఒక కుమ్మరిని చూపించి అన్నాడు, ఆ మంటి కుమ్మరి చేతిలో ఉన్నప్పుడు తనకిష్టమైన పాత్రగా ఆ కుమ్మరి చేస్తున్నాడే, మరి ఇశ్రాయేలీయులు నా చేతిలో ఉన్నారు కదా, నేను వారికి అలాగును చేయలేనా? నిజమే, మనం ఆయన చేతిలో ఆయనకిష్టమైన వాళ్ళగా ఉన్నప్పుడు ఆయనకిష్టమైనటువంటి పాత్రలుగా మనం చేస్తాడు, ఘనతను మనకు అనుగ్రహిస్తాడు. ఆఖరిగా ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యంలో మనం చదివినప్పుడు, సత్య ప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు నద్దు నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును. పిల్లరా, ఈ వాక్య భాగం ఎంత శ్రేష్టమైనదంటే చూడండి, సత్య ప్రేమలు, సత్యము ప్రేమ, ఈ సత్యం మన యందు ఉన్నప్పుడట తండ్రి అయిన దేవుని యొద్ద నుంచి, తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు యొద్ద నుంచి మనకు కృపయు కనికరమును సమాధానమును తోడవుతాయంటండి. ఈ కృప, కనికరము, సమాధానము నిత్యము మనకు తోడుగా ఉండాలంటే ఈ సత్యం మన యందు ఉండాలండి. మనం ప్రార్థన చేస్తుంటాం, ప్రతిరోజు చేస్తాం, ప్రభువా నీ తోడు నాకు కావాలి, నీ కనికరం నాకు కావాలి, నీ కృప నాకు కావాలి అని మనం ప్రార్థన చేస్తాం. మరి ఎప్పుడు ఆ కనికరము, కృప, సమాధానములు మనకు తోడుగా ఉంటాయి? మనం మనకిష్టమైన మార్గాలలో నడిపించబడుతూ ఆచారపు మత్తులో కొనసాగుతున్నప్పుడు కాదు కదా. ఆయన సత్యం మన యందు ఉన్నప్పుడు, ఈ సత్యము వలన తండ్రి అయిన దేవుని యొద్ద నుంచి, కుమారుడైన యేసుక్రీస్తు యొద్ద నుంచి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడవుతాయట. మన యావత్ జీవితంలో ఈ కృప, కనికరం, సమాధానం ప్రభావితం కావాలి. అడుగడుగున మనకు కృప తోడుగా ఉండాలి. ఉన్నతమైన, శాశ్వతమైన ఈ అనుదిన కృప నిత్యము మనల్ని నడిపించాలి అని అనుకున్నప్పుడు సత్యము మన యందు కానరావాలి. అందుకే సత్యమును విడువకు, కంఠభూషణముగా ధరించుకున్నము అనే మాటకి ఆంతర్యం అంటే ఇదిగో ఇన్ని వాక్యాలు మనకు ఎదుట నిలుస్తాయి. సత్యమును మనం కలిగి ఉన్నప్పుడు కృప, కనికరము, సమాధానం మనకు తోడుగా ఉంటుంది. రెండవది, ఆయనకిష్టులుగా మనం బ్రతకగలుగుతాము, స్వతంత్రులుగా మనం బ్రతకగలుగుతాము. నాలుగవది, మనం క్రీస్తు వలె ఉండుటకు ఎదగగలుగుతాము. 4 అనుభవాలు నేను మీకు తెలియపరుస్తూ వచ్చాను. ప్రియమైన సహోదరులారా, మరి ఈ సత్యాన్ని అపేక్షిద్దాము, సత్యమందు ప్రతిష్ఠించబడదాము. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడ, జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు. అయినా మేము సత్యమందు ప్రతిష్ఠింపబడిన వారమై, సత్యమందు స్థాపించబడిన వారమై ఉన్నప్పుడు కలిగే ఆశీర్వాదాలు ఏంటో ఒక్కొక్కటిగా మేము ధ్యానిస్తూ వచ్చాము. వీటిల్లో మమ్మల్ని నిలపండి, ఈ దీవెనలు మాకు అనుగ్రహించండి. మీ కొరకై సాక్షులుగా మమ్మల్ని నడిపించండి. మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్నా మినిస్ట్రీస్.